వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత కీర్తిశేషులు బెహ్రా వెంకట సుబ్బారావు గారు రచించిన కథ అది నిజాయితీ వింటారు. ఉదయం నిద్ర మంచం దిగిన దగ్గర నుంచి 10 గంటల వరకు ఊపిరి తీసుకునేందుకు కూడా ఖాళీ ఉండదు జానకికి. 5 గంటలకు అందరికన్నా ముందు లేస్తుంది. కాలకృత్యాలు తీర్చుకుని వేడినీళ్ల కోసం బాయిలర్ అంటిస్తుంది. వెంటనే తాను చన్నీటి స్నానం చేస్తుంది. స్నానం అయిన తర్వాత కాఫీ తయారు చేసి భర్తకి పిల్లలకి రెడీగా ఉంచుతుంది. భర్త పిల్లలు లేచేసరికి 6:30 దాటుతుంది. మొహాలు కడుక్కోగానే కాఫీ అంటారు. అందుకే రెడీగా ఉంచుతుంది. 6:30-7 గంటల మధ్య పూజా కార్యక్రమంలో ఉంటుంది జానకి. కార్యక్రమం ముగిసేసరికి 7 దాటాక పని మనిషి వస్తుంది. దగ్గరుండి దాని చేత పాచి పనులు చేయించి తర్వాత గిన్నెలు తోమిస్తుంది. తర్వాత నీళ్లు తోడిస్తుంది. ఏ పాటి ఏమరపాటుగా ఉన్నా ఏదో పనిని అసంపూర్తిగా వదిలేస్తుంది పని మనిషి. అందుకే స్వయంగా చూసుకుంటుంది. కాఫీలు స్నానాలు అయ్యాక మగపిల్లలిద్దరూ ట్యూషన్కి బయలుదేరతారు. పెద్ద కూతురికి చిన్న కూతురికి జడవేసి స్కూల్కి పంపుతుంది. జడవేసేటప్పుడు అక్కా చెల్లెళ్ల మధ్య తగవులు పేచీలు వస్తాయి. ఒక్కొక్కప్పుడు దెబ్బలాడుకుంటారు కూడాను. 9 గంటలకల్లా భర్త భోజనానికి తయారవుతాడు. వంట పనిలో సతమతమవుతున్న జానకి ఆ సమయంలో ఒక్కొక్కప్పుడు సహనాన్ని కోల్పోతుంది. ఆ రోజు ఉదయం 9:30 గంటలకి జానకి భర్త రఘురామం బెజవాడ ప్రయాణం పెట్టుకున్నాడు. వారం రోజుల క్రితం బెజవాడ వాళ్ళు పెద్దమ్మాయిని చూసుకుని వెళ్ళారు. పిల్ల నచ్చింది, మాట్లాడుకుందుకు రమ్మని లెటర్ రావడంతో విజయవాడ ప్రయాణం పెట్టుకున్నాడు. 9:15 కల్లా రఘురామం ఇల్లు వదలాలి. తర్వాత వర్జ్యం వస్తుంది. అందుకే ఆ పూట చాలా బిజీగా ఉంది జానకి. గ్యాస్ స్టవ్ మీద కూర ఉడుకుతోంది. కూరని చూస్తూ ఉండమని పెద్దమ్మాయికి పురమాయించి గదిలోకి వెళ్ళింది జానకి. భర్తకి సూచనలు సలహాలు ఇస్తోంది. పెళ్లివారితో ఎలా మాట్లాడాలో చెప్తోంది. టైము 9 కావస్తోంది. చాలా బిజీగా ఉంది జానకి. అమ్మా, చాకలి బట్టలు తెచ్చాడు. చిన్నమ్మాయి తెచ్చిన వార్తకి విసుక్కొంది జానకి. అబ్బబ్బబ్బబ్బా, వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటప్పుడే వస్తాడు. ఉదయమే రావద్దని 1,00,000 సార్లు చెప్పాను. నిన్ననే జీతాలు అందేయి కదూ, డబ్బు పట్టుకుపోవడానికి వచ్చుంటాడు. 2 రోజుల్లో తెస్తానని వారం రోజుల క్రితం చెప్పిన చాకలి రావుల మీద అమితమైన ఆగ్రహం వచ్చింది జానకి. గబా ముందు వరండాలోకి వెళ్ళింది. ఏరా, ఇప్పుడా తేవడం? అయ్యగారు క్యాంపుకి వెళ్ళడానికి బట్టలు లేక నిన్నో జత నేను ఉతికాను. నీకు డబ్బు అవసరం వచ్చింది, అందుకు బట్టలు తెచ్చావు. కస్సుమంది. లేదమ్మగారు, ఆడదానికి 4 రోజులు బట్టి జ్వరం అమ్మా, రేవుకి వెళ్ళలేదు నసిగాడు రావులు. ఎప్పుడు ఏదో సాకు చెప్తూ ఉంటావు. మాట నిలకడ ఉండాలయ్యా. మనిషిలో నిజాయితీ ఉండాలిరా. బోలెడు డబ్బు తీసుకుంటున్నావు, మాకు బట్టలు ఉతుక్కోవడం తప్పడం లేదు. చికాకు పడింది. రాములు మాట్లాడలేదు. తెచ్చిన బట్టల మూట విప్పి వేరు చేస్తున్నాడు. అంతలో భర్త పిలవడంతో గదిలోకి వెళ్ళింది. బట్టల పద్దు చూసే పని చిన్నమ్మాయి లలిత కప్పచెప్పింది. స్కూల్కి టైం అయిపోతోందమ్మా అని విసుక్కున్నా బట్టల పద్దు చూడక తప్పలేదు లలితకి. పద్దు చూసింది. అన్నీ సరిగ్గా తెచ్చాడని నిర్ధారించుకుంది. ఆ తర్వాత ఆ నెల ఉతికిన బట్టలకి ఎంత అయింది కూడి లెక్కగట్టింది. 45 రూపాయలు 60 పైసలు అయింది. గదిలోకి వెళ్ళి తండ్రికి చెప్పింది. భర్త కూతురికి డబ్బిస్తూ ఉంటే అంది జానకి నెమ్మదిగా. ఇదిగో, ఈ రావుల్ని మార్చేయాలండోయ్, దొంగ వెధవ. అన్న రోజుకి బట్టలు తేడు. శారదాంబ గారి చాకలి బాగా ఉతుకుతున్నాడండి, వాడికి వేద్దామనుకుంటున్నాను. ఆ మాటలకి రఘురామ్కి నవ్వొచ్చింది. సరి వాడే దొరికాడు నీకు. మొన్న శంకర్రావు గారి ఇంటికి ఏదో పనుండి వెళ్ళానా, ఆ శారదాంబ చాకలి మీద నిలువెత్తున లేచి తిట్టి వస్తోంది. 4 రోజుల్లో తెస్తానని 20 రోజులు చేశాట. బట్టలన్నీ చిరుగులు పెట్టి తెచ్చాట. పైగా వాడు బట్టల్ని అద్దెకు కూడా ఇస్తూ ఉంటాట. వాడికన్నా మన రావులే నయం. భర్త మాటలు విన్న జానకి నోట మాట రాలేదు. అమ్మా, రావులు బట్టలు వేయమంటున్నాడు, నేను స్కూల్కి పోతున్నా అంటూ చాకలి పద్దు టేబుల్ మీద పడేసి స్కూల్ పుస్తకాలు తీసుకుని తుర్రుమంది లలిత. ఏమండి, భోంచెద్దురు గాని రండి, 9:15లోగా బయలుదేరాలి మీరు. వంటగదిలోకి దారి తీసింది జానకి.
అప్పటికే కూర రెడీ చేసి ఉంచింది పెద్దమ్మాయి ప్రసూన. చాకలికి బట్టలేసే పని ప్రసూనకి పురమాయించింది జానకి. స్టాండుకున్న బట్టలు, ఆ మాసిన బెట్లో ఉన్న బట్టలు అన్నీ తీసి ఏవి మర్చిపోకుండా వెయ్యమ్మా. కాస్త జాగ్రత్తగా కూడు. తర్వాత వాణ్ణి కూడా లెక్క పెట్టుకోమను. మీ నాన్నగారి భోజనం అయ్యేలోగా వాణ్ణి పంపించేయి కూతుర్ని హెచ్చరించింది. భర్త భోంచేస్తూ ఉంటే మరోసారి నూరిపోసింది జానకి. ఇదిగో, మొన్న మా తమ్ముడు చెప్పింది జ్ఞాపకం ఉందా? పిఠాపురం వారి పిల్లని 12,000 ఇస్తే చేసుకుంటాం అన్నారట. వారిచ్చుకోలేక ఈ సంబంధాన్ని వదులుకున్నారు. మీరు 10,000 ఇవ్వగలమని చెప్పండి. అంతకీ అంగీకరించకపోతే ఆ 12,000 పారేద్దాం. ఏమంటారు? ఆలి మాటలు నచ్చలేదు ఆ మగధీరునికి. అలాగని ఆమె అభిప్రాయాన్ని మన్నించనూ లేడు, సూచనలను ఖండించనూ లేడు. బాది కాదే, మనం 15,000 దాకా ఇస్తామని మధ్యవర్తి మన్మథరావుతో చెప్పాం కదూ. ఆ విషయం వాళ్లతో అన్నానని కదా మన్మథరావు మనకు ఉత్తరం రాశాడు. ఇప్పుడు ఇలా మాట్లాడితే ఏం బాగుంటుందే? నీళ్లు నమిలాడు మగమహారాజు. నిజమే, మా తమ్ముడి విషయం కొంచెం ముందుగా చెప్పున్నా బాగుండేది. ఆ సంగతి తెలియక కదూ అప్పుడు అలా అనేశాము మన్మథరావుతో. నిరుత్సాహపడుతూ అంది జానకి. వెంటనే ఏదో ఆలోచన వచ్చి పోయిన ఉత్సాహాన్ని పుంజుకుంది. ఇదిగో, ఆ మన్మథరావు ఉత్తరం నిన్న సాయంత్రమే కదండి అందింది. ఏదో దారి తప్పి మర్నాటికల్లా మనకు ఉత్తరం అందింది, కానీ ఎప్పుడు 3 రోజులు కదా పడుతుంది. ఆ ఉత్తరం అందనట్టుగా అతనితో మాట్లాడండి. అయినా ఆ పాటి మాట మార్చలేరు. కట్నము ఖర్చులు కలిపి 15,000 వరకు సర్దుకోగలమని ఆనాడు చెప్పాను. మీరు అలా అర్థం చేసుకున్నారు కాబోలు అని చెప్పండి మన్మథరావుతో. అంతేగాని పెద్ద సత్యహరిశ్చంద్రుళ్ళ, పెద్ద నిజాయితీ పరుళ్ళ అన్నమాట ప్రకారం ఏమీ నిలబడక్కర్లేదు. వాళ్లకు ఉద్యోగం తప్ప వేరే ఆస్తిపాస్తులు లేవుట కూడాను. భర్త భోజనం ముగించి గదిలోకి వెళ్తుంటే కూడా వెళ్ళింది జానకి. చాకల్ని పంపేసి పద్దు పుస్తకంతో గదిలో ప్రవేశించింది ప్రసూన. అమ్మా, చెల్లి తప్పు కూడిందే. చాకలికి ఇంకా 8 రూపాయలు వెళ్తాయి అంది పుస్తకం తల్లికి చూపిస్తూ. రావులకి చెప్పావేమిటి ఆ విషయం? టక్కుని అడిగింది జానకి. ఆహా లేదు, వాడు వెళ్ళాక ఇప్పుడే చూసా. వాడు ఉతికి ఆ డబ్బు చాలే. ఆ పుస్తకం నువ్వు బీరువాలో పెట్టు ముందు విసుక్కుంది. అది కాదమ్మా, రావులు చదువుకోలేదు కానీ వాడి కొడుకు 10th చదువుతున్నాడు. వాడి చేత కనుక లెక్క చూపించుకున్నాడు అనుకో, అస్సలు బాగుండదు భయాన్ని వ్యక్తపరిచింది ప్రసూన. కూతురి మాటల్ని తేలిగ్గా కొట్టిపారేసింది జానకి. ఆ లెక్కలు ఇంటి దగ్గర ఏమి చూడ్డువాడు. మనం ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు. మహా నిజాయితీ పొర్రాలు దొరికేవు కానీ ఆ పుస్తకాన్ని జాగ్రత్త పెట్టి వంటింట్లోకి వెళ్ళమ్మా. నాన్నగారు తిన్న కంచం కడిగి ఎంగిలెత్తు. ఆయన ప్రయాణం అవుతున్నారు. ప్రసూన మారు మాట్లాడలేదు. ఆ జానకీపతి పెదవి కదపలేదు. మధ్యాహ్నం 1 గంట వేళ. అప్పుడే మంచం మీద నడుం వాల్చింది జానకి. అమ్మగారు! తలుపు చప్పుడు చేస్తూ పిలుస్తోంది పని మనిషి గంగమ్మ. గంగమ్మ రోజు ఉదయం సాయంత్రం మాత్రమే వస్తుంది. వేళకాని వేళలో ఏదో అవసరం ఉంటేనే కానీ రాదు. వస్తే 5ో 10ో అప్పడుగుతుంది, లేదా అన్నమో కూరో కావాలంటుంది. ప్రసూన తలుపు తీసింది. నిద్రపోకపోయినా కళ్ళు విప్పలేదు జానకి. అమ్మగారు! గట్టిగా పిలిచింది గంగమ్మ గదిగుమ్మంలో నిలబడి. విసుక్కుంటూనే మంచం దిగింది జానకి. గంగమ్మ చీరచాటున చెయ్యి పెట్టి నిలబడింది. ఆ చేతిలో గిన్నె కనిపిస్తోంది. ఇప్పుడొచ్చావేమిటే? భోజనాలు అయిపోయాయి అంది మామూలు ధోరణిలో. అది కాదండి అమ్మగారు, మొన్న సంక్రాంతి నాడు స్టీలు గిన్నెపోయిందనుకున్నారు కదా, ఆ గిన్నె ఇవాళ దొరికింది అమ్మగారు. మా పాత సామాను పెట్టి వెనకాల కనబడింది. మా పిల్లగాడు ఆడుకుని ఆ మూల పారేసాడు కావాలా. చూడండి అమ్మగారు, ఇది మా అందే కదూ. ఆ వనజమ్మ గురికి ఇలాంటి గిన్నెలు లేవమ్మా అంటూ చేతిలో ఉన్న స్టీల్ గిన్నె అందించింది గంగమ్మ. సరిగ్గా 2 నెలల క్రిందట జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది జానకి. సంక్రాంతి నాడు ఆ స్టీలు గిన్నెలో పాయసం పోసిచ్చింది. ఆ విషయం మర్చిపోయింది. ఆ గిన్నె మిస్ అయిందన్న విషయం వారం రోజుల వరకు తెలియలేదు. స్టీల్ గిన్నె కనబడ్డం లేదు, నీకు గాని ఇచ్చానుటే అని గంగమ్మని అడిగింది. తాటి చెట్టంత ఎత్తున లేచింది గంగమ్మ. మేమెంత పేదవాళ్ళమైనా దొంగతనం మా ఇంట వంట లేదు అమ్మగారు. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి పనులు చేసుకొస్తున్నా. ఒక్క అమ్మగారు నన్ను ఇలా అడగనేదండి. ఒకరి చేత ఏలెత్తి చూపించుకోలేదమ్మా.
మీకన్నా లక్షాధికారి ఇళ్లలో చేశాం. మీరైతే ఈ ఊరు వచ్చి 2 ఏళ్ళు అయింది కానీ మా నిజాయితీ తవరకు ఇంకా పూర్తిగా తెలియదమ్మా. ఊళ్ళో ఎవరినన్నా అడగండి గంగమ్మ ఎలాంటిదని. ఇవాళ ఎవరి మొహం చూశానో మాట పడాల్సి వచ్చింది. ఈ తండ్రింట్లో పని చేయడం నాదే బుద్ధి తక్కువ అంటూ విసవిసలాడుతూ చేస్తున్న పని ఆపు చేసి కోపంగా వెళ్ళిపోయింది గంగమ్మ. వెళ్తూ ఊరంతా వినిపించేలా కేకలు వేసుకుంటూ వెళ్ళింది. అలా వెళ్ళిన గంగమ్మ వారం రోజులైనా తిరిగి పనిలోకి రాలేదు. మరొక పని మనిషి కుదరడం లేదు. పని మనుషుల్లో పెద్ద కట్టుబాటు ఉంటుంది. ఒకరు తగవు పడి వదిలిన ఇంటికి వేరొకరు పోరు. ఎలాగైతేనే మధ్యవర్తి ద్వారా సంప్రదించి బ్రతిమాలుకుని ఆ గంగమ్మనే తిరిగి పనిలోకి తెచ్చుకుంది జానకి. ఆ గిన్నె విషయం తిరగదోడ్డానికి ధైర్యం చాలేదు జానకి. పోయిన గిన్నె దొరికినందుకు సంబరపడింది. సరేలేవే, ఎలాగైతేనే దొరికింది, సంతోషం అంటూ ఆ గిన్నెను అటూ ఇటూ తిప్పి చూసుకుంది. అమ్మగోరు అంది గంగమ్మ ఏదో అడగాలని. చెప్పవే, అన్నం కావాలా, కూర పట్టుకెడతావా ప్రసన్నంగా అడిగింది జానకి. అది కాదమ్మగారు, మేము చాలా సిక్కుల్లో పడ్డామమ్మా అంది దీనంగా. దానికి డబ్బు కావాలని గ్రహించింది జానకి. 1 నెల జీతం ఎప్పుడు దాని మీదే ఉంటుంది. చెప్పవే, ఏం కావాలి అడిగింది. మా ఆడబొట్టుని పురిటికి 2 నెలల క్రితం తీసుకొచ్చాం కదమ్మగారు. అవును, కొడుకు పుట్టాడు అంది. పోయిన వారం మా సంటోడికి చాలా జబ్బు చేసిందమ్మా. మందులకి ఇంటికి డబ్బు లేక మా ఆడబొట్టు శతమానం తాకట్టు పెట్టాడు మా మామ. ఆడికి 10వ తారీఖున జీతాలు అందుతాయమ్మా. అప్పుడు ఇడిపిద్దామనుకున్నామమ్మా. ఈ ఉదయమే దాని మొగుడు వచ్చాడమ్మా. ఇవాళ బుధారం కదమ్మా, ఆధారం నాడు పెళ్ళాన్ని తీసుకుపోతానంటున్నాడు. దాని శతమానం ఈడిపించడానికి అర్జెంటుగా 150 రూపాయలు కావాలమ్మా. మామ జీతం అందుగానే తెచ్చిచ్చేస్తా. ఈ గండం నుండి మీరే కాపాడాలా బతిమలాడింది గంగమ్మ. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుంది జానకి. దాని మొగుడు ఏదో ఆఫీసులో నైట్ వాచరు, జీతం 500. అయ్యగారు బెజవాడెళ్ళారే, రేపు సాయంత్రం వస్తారు, వచ్చాక చెప్పి చూస్తానే అంది సానుభూతి ప్రకటిస్తూ. అమ్మగోరు చూస్తాను అంటే తప్పకుండా చేస్తారు అంటూ అప్పుడే దొరికినంతగా సంబరపడింది గంగమ్మ. సాయంత్రం తొందరగా రా మరి వెళ్తున్న గంగమ్మని హెచ్చరించింది జానకి. ఆ ఇంటి యజమాని భజగోవిందం ఆ ఇంటికి వచ్చాడంటే 1వ తారీఖు రాత్రి 8 గంటలు అన్నమాట. రఘురామం గారు గుమ్మంలోనే నిలబడి ఆప్యాయంగా పిలిచాడు భజగోవిందం. రండి బాబాయ్ గారు ఆదరంగా ఆహ్వానించి కుర్చీ చూపించింది జానకి. ఏమిటమ్మా, అల్లుడు గారు ఇంకా ఇంటికి రాలేదా? కుర్చీలో కూర్చుంటూ అటూ ఇటూ చూస్తూ అడిగాడు భజగోవిందం. లేదండి, ఆ మధ్య ప్రసూనని పెళ్లివారు వచ్చి చూసి వెళ్ళారు. వాళ్లతో మాట్లాడడానికి ఉదయమే బెజవాడ వెళ్ళారు. రేపు సాయంత్రానికి తిరిగి వస్తారు చెప్పింది జానకి. కాఫీ తీసుకోండి తాతయ్య గారు కాఫీ అందించింది ప్రసూన. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తూ దీవెన పారేసి కాఫీ అందుకున్నాడు గోవిందం. కాఫీ తాగి ఖాళీ గ్లాస్ ప్రసూనకు అందిస్తూ అన్నాడు. ఈ ఇంట్లో దిగిన వారు ఏదో శుభకార్యం చేసుకుని మరీ వెళుతున్నారు జానకమ్మ. ఆ వెళ్ళడం ఎలా అనుకుంటున్నావు? ప్రమోషన్ మీద. మీ అమ్మాయికి త్వరలో పెళ్లి జరగడం ఖాయం. ఆ తర్వాత అల్లుడు గారికి ప్రమోషన్ రావడం డబ్బులు ఖాయం. అంటే త్వరలోనే మమ్మల్ని ఊరు విడిచి వెళ్ళిపోమ్మనా? అమ్మమ్మమ్మ, ఎంత మాట! జరిగిన విషయాలు వివరిస్తున్నాను తల్లి. సరేనమ్మా, రేపు రాత్రి వస్తాను అంటూ లేవబోయాడు గోవిందం. ఉండండి బాబాయ్ గారు, నిన్ననేగా జీతాలు అందాయి, మీ అద్దె ఇచ్చేస్తా, కూర్చోండి అంటూ కదిలింది జానకి. నాకు తెలుసమ్మా మీ సంగతి. మరోహరు అయితే ఆయన గారు ఊళ్ళో లేరు, మరోసారి రండి అంటారు తేలిగ్గా. కానీ రఘురామం అలాంటి వాడు కాడే. నీ ఏర్పాట్లు చేసి మరీ ఊరికి వెళ్తారు. ఆయన సార్థకనాముడు. మీ వంటి సంస్కారవంతులు, నిజాయితీ పరులు చాలా అరుదుగా కనిపిస్తారు తల్లి. అతని పొగడ్తలకి తబ్బిబ్బయింది జానకి. స్టీల్ బీరువా తెరిచింది. భర్త ఎప్పుడూ పెట్టే చోట డబ్బు కనబడలేదు. ఆ అరంతా వెతికింది. తర్వాత అన్ని అరలు, బీరువా అంతా వెతికింది. డబ్బు కనిపించలేదు.
రేపు పెద్దవాడి చేత కిరాణా షాప్ వాడికి 300 పంపించు, భజగోవిందం వస్తే అద్దిచ్చేయి. భర్త అన్న మాటలు చెవిలో మారుమోగుతున్నాయి. జానకి కంగారుని గమనించాడు భజగోవిందం. ఏమిటమ్మా వెతుకుతున్నావు? బీరువాలో పెట్టిన డబ్బు కనిపించటం లేదు బాబాయ్ గారు. సరిగ్గా చూడమ్మా, కంగారు పడకు. బట్టల కిందో పేపర్ అడుగునో పెట్టారేమో. లేదు బాబాయ్ గారు, ఆ వెండి గిన్నెలోనే ఎప్పుడూ పెడుతూ ఉంటారు. మరో 10 నిమిషాలు గడిచాయి. జానకి వెతుకుతూనే ఉంది. బీరువాలో ఉన్న సామాన్లన్నీ బయటికి తీసి చూస్తోంది. రేపు మళ్ళీ వస్తానమ్మా, నాకు మరో పనుంది. కంగారు పడకుండా నిదానంగా చూడు అంటూ జారుకున్నాడు భజగోవిందం. జానకికి నవనాడులు కృంగిపోయాయి. కుప్పలా కూలిపోయింది. తల్లి పరిస్థితి చూసి భయపడ్డారు పిల్లలు 4. జానకిలో ఎన్నో ఆలోచనలు, ఊహలు, అపోహలు. 1 నెల జీతం, అంత డబ్బు ఆయన కూడా తీసుకెళ్లరు. పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. తను అడగకుండా 1 రూపాయి కూడా తీసుకోరు. మరి ఏమైనట్టు? పిల్లలు నిర్లక్ష్యంగా అల్మారా తలుపులు తీసేసి ఉంటారు. సాయంత్రం గత్తుడుస్తున్నప్పుడు ఆ డబ్బు గంగమ్మ కంటపడి ఉంటుంది. దానికి పెద్ద అవసరం ఉందందిగా, దాన్ని పిలిపించి అడిగితే? మరుక్షణంలోనే భయం పుట్టుకొచ్చింది జానకికి. స్టీలు గిన్నెకే పెద్ద గొడవ చేసింది. ఇప్పుడు చాలా పెద్ద గొడవ అవుతుంది. ఎలాగబ్బా? భర్తొచ్చాక పోలీస్ రిపోర్ట్ ఇప్పించాలి అనుకుంది. వాళ్లే కూపీలాగి 4 తన్ని డబ్బు గుంజుతారు అని కూడా అనుకుంది. ఆ రాత్రంతా ఏడుస్తూ గడిపింది జానకి. మర్నాడు ఉదయం గంగమ్మ పనిలోకొచ్చింది. పనులు చేసుకుంటోంది. దాన్ని గమనిస్తూనే ఉంది జానకి. గంగమ్మలో ఏ విధమైన మార్పు కనిపించలేదు. ఆరితేరిన దొంగలు అలాగే తొణక్కుండా బెణక్కుండా ఉంటారు కదూ అనుకుంది. నే వెళ్తున్నాను అమ్మగారు. పని ముగించి గుమ్మం దిగుతున్న గంగమ్మని చూస్తూ అనుకుంది. పెద్ద నిజాయితీ పరురాల్లాగా పట్టుకెళ్ళి దాచేసుకున్న స్టీల్ గిన్నెమో తెచ్చిచ్చింది. ఇప్పుడేమో పని మానేస్తే అనుమానపడతామని పనిలోకి వచ్చింది. దీని అంతు చూస్తాగా కసిగా అనుకుంది. 10 గంటల వేళప్పుడు వచ్చాడు చాకలి రావులు. అమ్మగారో! గుమ్మంలోంచే కేకేశాడు గట్టిగా. డబ్బు తప్పు లెక్కకెట్టి తక్కువ ఇచ్చామని తెలుసుకున్నాడో ఏమో. ఇంటి దగ్గర కొడుకు చేత లెక్క రాయిస్తాడు కాబోలు. తప్పుడు లెక్కలు కట్టి డబ్బు తక్కువ ఇస్తున్నట్టు చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే బాగుండదు. వాడితో గొడవ ఎందుకు? ఆ అమ్మాయి సరిగ్గా కోడలేదు కాబోలు అని చెప్పి ఆ మిగతా సొమ్ము పారేస్తే పోతుంది అనుకుంది జానకి. అమ్మాయి ప్రసూనా, రావులు వచ్చాడు, చాకలి పద్దు పుస్తకం పట్రా. పెద్ద కూతుర్ని పిలిచింది. ప్రసూనేమో పెరట్లో ఉంది. అబ్బే, నిన్ననే నా డబ్బులు ఇచ్చేశారు అమ్మగారో అని రావులు అనడంతో, ఆహా అలాగా అంది పరాగ్గా. మిగతా డబ్బు ఇవ్వనవసరం లేనందుకు సంతసించింది. అమ్మగారో, మీకెంత పరాకైతే ఎలాగండే? ఈ పొద్దు రేవులో అయ్యగారు బట్టలు తడుపుతా అంటే ప్యాంటు జేబులో సొమ్ము కనిపించిందమ్మా. చేతిలోనికే అనుకోండి, అర్జెంటుగా లగెత్తుకొచ్చేసా. సరిగ్గా ఉన్నాయో లేదో లెక్క చూసుకోండి అమ్మా. అన్నీ 100 రూపాయల నోట్లే, 1600 ఉన్నాయి. నోట్ల కట్టను అందించాడు రాములు. జానకి కళ్ళు ఆనందంతో మెరిశాయి. డబ్బు అందుకుని కళ్ళకద్దుకుంది. వాడి నిజాయితీకి అచ్చరు పొందింది. చాలా సంతోషం రాములు. డబ్బు పోయిందనుకున్నానయ్యా. రాత్రి తెల్లవార్లు నిద్ర పట్టలేదు. కృతజ్ఞత తెలిపింది జానకి. నేను వస్తానమ్మగారో అంటూ గుమ్మం దిగాడు రాములు. పద్దుల పుస్తకం చేత పట్టుకుని వచ్చింది ప్రసూన. అమ్మ, ఇదిగో చాకలి పద్దు పుస్తకం అంది. వెళ్తున్న రాములు వైపే చూస్తున్న తల్లిని మళ్ళీ అడిగింది కూతురు. రాములు వెళ్ళిపోతున్నాడు, పిలవమంటావా? ఎందుకు పిలవడం? వాడందుకు రాలేదులే అంటూ తల్లి గదిలోకి వెళ్తుంటే వెనుకనే వెళ్ళింది ప్రసూన రాముడెందుకు వచ్చాడో తెలుసుకోవడానికి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన అది నిజాయితీ విన్నారు. ఈ కథ 1981 జనవరి 1 నాటి యువ మాసపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి
సెలవా మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.